ఎవరితో మాట్లాడుతున్నావు? సిద్ధుతోనే కదా? ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేసావు సంపద. పిచ్చివాళ్లాగా నేనే నిన్ను నమ్మాను, వెనకేసుకొచ్చాను. కళ్యాణి, అనుపమ, ఇంట్లో అందరూ ఎన్నిసార్లు నీ గురించి చెప్పినా నేను గుడ్డిగా నమ్మాను. పాపం అని జాలిపడ్డాను. కానీ నువ్వు మాత్రం ఆ సిద్ధుతో ఇంకా టచ్లోనే ఉన్నావని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది సంపద. ఎందుకు ఇప్పటికీ నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావు? ఇంకా నీ మనసులో సిద్ధు ఉన్నాడా? నిజం చెప్పు. తనతోనే నీ జీవితం బాగుంటుంది అనుకుంటే సిద్ధు దగ్గరికే వెళ్ళిపో. ఇన్ని రోజులు నువ్వు వెళ్ళిపోతానని ఎన్నిసార్లు అడిగినా వద్దు అన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా నిన్ను ఆపను. నన్ను క్షమించు సూర్య. నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఆ సిద్ధుకి నా ఫోన్ నంబర్ ఎలా వచ్చిందో తెలీదు. నేను సిద్ధు దగ్గర నుండి వచ్చేసాక 4 రోజులకి నాకు అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అని లిఫ్ట్ చేస్తే సిద్ధు. వాడి పేరు వినగానే తిట్టాను, ఫోన్ కూడా పెట్టేశాను. కానీ తర్వాత పదే ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. నేనెందుకు ఇవ్వాలి, అసలు ఎవరు నువ్వు అని అన్నాను. కానీ సిద్ధు అప్పుడే నా గుండె పగిలే విషయం చెప్పాడు. ఏంటది? సిద్ధుతో నేను వెళ్ళినప్పుడు సిద్ధు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే స్పై కెమెరాతో వీడియోలు తీశాడంట. ఏంటి సంపద నువ్వు అనేది? అవును శౌర్య, నేను డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆ వీడియోలు బయటకు వస్తే నాతో పాటు మా తాతయ్య వాళ్ళందరూ కలిసి చచ్చిపోతారు. సంపద, వాడేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలాంటిదేం ఉండదు, నువ్వు బాధపడకు. లేదు శౌర్య, సిద్ధు చెప్పేది నిజమే. సిద్ధు వీడియోస్ రికార్డ్ చేశాడు. నేను నీలాగే నమ్మలేదని కొన్ని వీడియోస్ నాకు పంపించాడు. నరకాసురుని వధప్పుడు నేను హడావిడిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదని
అప్లోడ్ చేస్తానని టెన్షన్ పెట్టి చంపాడు. సిద్ధుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు శౌర్య. వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఒకసారి నీ ఫోన్ ఇటు ఇవ్వు. ఇవ్వు. చెప్పు శౌర్య. వాసు, నేను నీకు నంబర్ చెప్తాను, దాన్ని ట్రేస్ చేయి. నేను ఇప్పుడే ఆ నంబర్కి కాల్ చేస్తాను. అలాగే శౌర్య, 1 minute మాట్లాడేలా చూడు, ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. షూర్. ఆఫీసర్, స్పీకర్ ఆన్ చేయండి. హలో, చెప్పు. హలో బ్రో, హౌ ఆర్ యు? నా సంగతి ఓకేలే, నీ సంగతి చెప్పు. నా లైఫ్ స్పాయిల్ చేశారు మీరందరూ కలిసి. ఇంకేం బాగుంటాను. నువ్వు సంపద విషయంలో తప్పు చేస్తున్నావు. ఏం చేయను బ్రో, తప్పట్లేదు. మన పనులు జరగాలంటే అడ్డదారుల్లోనే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు చూడు, నన్ను పట్టుకోవడానికి నా కాల్ ట్రేస్ చేయట్లేదు. నేను అంతే. నేను అనుకున్నది ఎలా అయినా సాధిస్తాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రో. వాసు, అడ్రస్ ట్రేస్ అయిందా? లేదు శౌర్య, జస్ట్ 5 seconds ఉంటే దొరికిపోయేవాడు. ఛా, చాలా తెలివిగా కట్ చేశాడు శౌర్య. అవును వాసు. సరే, నేను మళ్ళీ చేస్తాను. విన్నావు కదా శౌర్య, సిద్ధు ఏమంటున్నాడు? నేను నిజంగా సిద్ధు నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. వాణ్ణి నమ్మి 5 నెలలు నీకు దూరం అయ్యాను. కానీ నాకు సిద్ధుకి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. కానీ ఆ సిద్ధు మాత్రం నీకు నాకు మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని శౌర్యకు చెప్తాను, నమ్మేస్తాడు. జీవితాంతం నిన్ను దగ్గరకు తీసుకోడు అంటూ నా క్యారెక్టర్ని నీ ముందు బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. నీ పొజిషన్లో ఎవరన్నా నమ్ముతారు, కానీ నువ్వు నమ్మవని నాకు తెలుసు. కానీ ఆ మాటలు విన్న తర్వాత నువ్వు కన్ఫర్మ్గా బాధపడతావు. అది కూడా నాకు ఇష్టం లేకే ఇన్ని రోజులు
నాలోనే బాధను దాచుకొని బ్రతికేస్తున్నాను శౌర్య. సంపద, కూల్ డౌన్. ఇప్పుడు ఏమైందని? వాడికి డబ్బులు కావాలి. సో నువ్వు ఇచ్చేదాకా వీడియోస్ అప్లోడ్ చేయడు. నువ్వేం టెన్షన్ పడుకో. నేను ఈలోపే ఆ సిద్ధుగాడు ఎక్కడున్నా పట్టుకుంటాను. నువ్వు మాత్రం ఎక్కువగా ఆలోచించకు. వెళ్ళు. ఆఫీస్. సంపద చెప్పేదంతా నిజమా? సిద్ధు సంపద విషయంలో అలా చేశాడా? నమ్మబుద్ధి కావడం లేదు. దొరికిపోయిందని ఇలా కొత్త నాటకం ఏమైనా ఆడిందా? సంపద కన్ఫర్మ్ గా ఒక కట్టు కథ అల్లింది అనిపిస్తోంది. నేను విన్నప్పుడు సిద్ధుతో నార్మల్ గానే మాట్లాడింది. ఆఫీసర్ రాగానే మాట మార్చేసింది. సంపదని వదలకూడదు. సంపద వేసే ప్రతి అడుగు వెనుక నేనుండాలి. సంపద అసలు రంగు బయట పెట్టాలి. శౌర్య నేను చెప్పిన స్టోరీ అంతా నిజమని నమ్ముంటాడా, లేదా ఇంకా డోస్ పెంచాలా? శౌర్యకి నా మీద ఫుల్లుగా అనుమానం ఉంది. దాన్ని ఎలా అయినా పోగొట్టాలి. నన్ను శౌర్య పూర్తిగా నమ్మాలి అంటే సిద్ధుని ఇంకా ఇంకా బ్యాడ్ చేయాలి. నన్ను బెదిరిస్తున్నాడు అని డ్రామా ఆడాలి. శ్యామ్, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. ప్లీజ్ శ్యామ్. నేనున్న పరిస్థితిలో నీ పేరెత్తినా నన్ను చంపేస్తారు. దీని జాతకం మామూలు జాతకం కాదు, మహర్ జాతకం. ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఈ ఇంటి పరువు తీసినా మళ్ళీ ఇంట్లోనే ఉంచుకుని 3 పూటలా మేపుతున్నాం. మార్చుతా, దీని జాతకాన్ని నేను మార్చుతా. ఇప్పటి వరకు మహారాణిలా దర్జాగా ఉంది. ఈ రోజు నుండి ఇంటి పాలేరుని చేస్తా. ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఖాళీగానే ఉన్నాను. అదే నీ ఉద్యోగం అనుకుంటున్నావేమో. నీకు మొన్నే చెప్పాను, ఇంట్లో పనులు చేస్తేనే నీకు ఈ ఇంట్లో స్థానం అని. మర్చిపోయావా? లేదత్తయ్యా. పని మనిషి మంగమ్మ పండగని 2 రోజుల నుంచి రావడం లేదు. ఇంట్లో అంట్లన్నీ అలాగే ఉండిపోయాయి. అవి తోమాలి. నేనా? నువ్వు కాకపోతే మీ తాత వచ్చి తోముతాడా? నువ్వే తోమాలి. ఫోన్ లోపల పెట్టొస్తాను. ఇవన్నీ తోమాలంటే నా నడుము పోతుంది అత్తయ్య. గంటలు గంటలు సోకులు చేసుకుంటావు. ఈ 4 గిన్నెలు తోమలేవా? ఇవి 4 గంటలేంటి? కళ్ళకేమైనా చత్వారం వచ్చిందా? గుడ్ల కూపలు అంత పెద్దగా ఉన్నాయిగా. చూస్తున్నావే, తిట్టుకుంటున్నావా? మరి కానీ తోము. అక్కడ
తోమది. నరకాసురుని బొమ్మలో కళ్యాణిని కాదు, నిన్ను పెట్టి కాల్చేస్తుంటే దరిద్రం వదిలేదే. అత్తయ్య, పని మనిషి కన్నా సంపదే బాగా అంట్లు తోముతుందే. అవును కళ్యాణి, బాగా తోగుతోంది. ఇవే ఇంత బాగా తోగుతోందంటే ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లన్నీ చింతపండు వేసి తోమిస్తే ఇంకెంత మెరిసిపోతాయో. నిజమే అనుపమా, ఆ ఆలోచన నాకు రాలేదు. చూస్తున్నావే, తోము. ఇవన్నీ బానే ఉన్నాయి కదత్తయ్య, మళ్ళీ ఎందుకు కడగటం? ఇప్పుడు మట్టి కొట్టుకుపోయాయి కదా, శుభ్రంగా కడుగు. ఇంత సైకోఫేంటి నువ్వు? ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ శుభ్రంగా కడిగి పైన పెట్టి ఇదంతా కడిగి అప్పుడు వెళ్ళు. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు సిద్ధు? సంపద కన్ఫర్మ్ గా సిద్ధుతోనే మాట్లాడింది. 100% సిద్ధు సంపద వీడియోస్ తీసుండడం. ఇది తప్పించుకోవడానికి డ్రామా ఆడింది. త్వరగా సంపద గురించి ఆఫీసర్కి తెలిసేలా చేయాలి. ఏదో ఒకటి చేసి సంపదని సిద్ధుని పట్టుకోవాలి. సంపద రూంలోకి వెళ్తే ఏదైనా క్లూ దొరకచ్చు. ఫోన్ రూమ్లోనే మర్చిపోయాను. ఫోన్ సిద్ధుగాడే చేస్తున్నట్టున్నాడు. శామ్, ఎక్కడున్నావు శామ్? నీకోసం వెయిట్ చేస్తున్నాను.